అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వీడియోలు నిమిషాల్లోనే వైరల్ గా అయ్యాయి. అయితే విమానం కూలిపోతూ ఉండగా తీసిన వీడియో ఒకటి కొద్దిసేపట్లోనే మీడియాలో ప్రత్యక్షమైంది. టేకాఫ్ తర్వాత క్రమంగా విమానం కిందకు దిగుతూ కుప్పకూలి దట్టమైన మంటలు ఎగసిపడిన దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి. అయితే ఈ వీడియో తీసింది స్థానికంగా ఉండే 17 ఏళ్ల ఆర్యన్ అనే కుర్రాడు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఆర్యన్ కుటుంబం అద్దెకు ఉంటోంది. విమానాలు టేకాఫ్ అవుతున్న వీడియోలు చిత్రీకరించడం అతనికి అలవాటు. ఈ క్రమంలోనే జూన్ 12న వీడియోలు తీస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్యన్ మీడియాకు చెప్పాడు. వీడియో రికార్డ్ మొదలుపెట్టిన 14 సెకండ్లకే విమానం కుప్పకూలింది. ఆ ఘటనను కల్లారా చూసి ఎంతో భయపడ్డా. ఈ వీడియోను మొట్టమొదట నా సోదరి చూసి నాన్నకు చెప్పిందని అతను వివరించాడు. అయితే ఎయిర్ ఇండియా విమానం కూలిపోతుందనే విషయం తనకు తెలియదని ఆర్యన్ చెప్పాడు. ఈ ఘటన అత్యంత ప్రమాదకరంగా మారడంతో ఇక్కడ ఉండకూడదని ఆర్యన్ అనుకున్నాడని, భయంతో సరిగ్గా మాట్లాడలేకపోయాడని ఆర్యన్ సోదరి చెప్పారు. ఆర్యన్ ఆ రాత్రంతా మేల్కొనే ఉన్నాడని, ఏమీ తినకుండా మౌనంగా ఉండిపోయాడని కుటుంబ సభ్యులు వివరించారు. ప్రమాద కేసు దర్యాప్తు చేస్తున్న స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్యన్ బాలుడి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. అయితే వీడియో తీసిన మైనర్ ను అరెస్టు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలను అహ్మదాబాద్ పోలీసులు తోసిపుచ్చారు. వీడియో చిత్రీకరణకు సంబంధించిన వివరాలను ఆ బాలుడు వెల్లడించాడని, తండ్రితో వచ్చిన అతడు సాక్షి కింద స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పారు. తన తండ్రితో పాటే అతడు కూడా వెళ్లిపోయాడని, ఎటువంటి అరెస్టులు చేయలేదన్నారు.